గుండె జబ్బులకి మద్ది చెక్క వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మధ్య కాలంలో వివిధ కారణాల రీత్యా చిన్న వయసు నుంచే గుండె వ్యాధులు ప్రబలేటువంటి పరిస్థితి నాగరిక సమాజం పుణ్యం అని చెప్పేసి కలుగుతుంది. గుండెకు సంబంధించిన వ్యాధుల విషయానికి వస్తే భారతదేశంలోనే గుండెకు సంబంధించినటువంటి వ్యాధుల వల్ల గుండెపోటు వల్ల మరణాలు ఎక్కువగా జరుగుతున్నట్లు కూడా గణాంక వివరాలు తెలియజేస్తున్నాయి. ఈ గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు అంటే గుండెల్లో రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడము, బీపీ సమస్యలు రావడము, అదేవిధంగా గుండె పంపింగ్ సరిగ్గా లేకపోవడము, గుండెలో వివిధ రకాలైనటువంటి పూడికలు ఏర్పడుతుండడము, ఇలా వివిధ రకాలైన కారణాల రీత్యా గుండె తన పనితనాన్ని సమర్థవంతంగా నిర్వహించలేకపోవడం చేత మరి ఈ గుండెకు సంబంధించిన వ్యాధులు కలుగుతున్నాయన్నమాట. కొంతమందికి కొన్ని సందర్భాల్లో మొదట్లో తొలి దశలో గుండెకు సంబంధించినటువంటి వ్యాధులకు సంబంధించిన లక్షణాలు కూడా మనకు బయటకు కనిపించవు అన్నమాట. కానీ ఎక్కువ శాతం మందిలో కనిపిస్తుంటాయి, కొంతమందిలో కనిపించవు. మరి ఈ కొంతమంది కూడా క్రమక్రమంగా ఆ గుండె వ్యాధికి సంబంధించి గుండె చైతన్యం తగ్గిపోయినప్పుడు దాని యొక్క పనితనాన్ని తగ్గినప్పుడు క్రమక్రమంగా లక్షణాలు కూడా వ్యక్తం అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఆ లక్షణాలు గుండెకు సంబంధించి ఆయాసం రావడము, అదేవిధంగా ఒకసారి కాళ్ళు చేతులు వాపులు రావడము, అదేవిధంగా పడుకున్నప్పుడు ఆయాసపడేటువంటి పరిస్థితి, 4 అడుగులు వేసినప్పుడు ఆయాసపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందికి కూర్చున్నప్పటికీ ఆయాసం ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. అదేవిధంగా దీని యొక్క ప్రభావం చేత దగ్గు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా వివిధ రకాలైనటువంటి ఈ యొక్క పరిస్థితులు ఈ గుండె వ్యాధుల వల్ల కలుగుతుంటాయి అన్నమాట, గుండెకు సంబంధించిన సమస్యలు. అదేవిధంగా కొంతమందికి తల తిరుగుడు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, తలనొప్పి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా చక్కర్ అంటే ఇంతకుముందే చెప్పుకున్నట్లు ఈ వర్టిగో లేదా ఈ యొక్క గిడ్డినెస్ వచ్చేటువంటి పరిస్థితి కూడా కొంతమందిలో ఈ యొక్క గుండె సమర్థవంతంగా పనిచేయనప్పుడు కలుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి కొలెస్ట్రాల్ వల్ల, ప్లేట్లెట్స్ వల్ల, అదేవిధంగా ఎక్కువ కొవ్వు పేరుకోవడం వల్ల, ఇలా వివిధ రకాల కారణాలు ఇచ్చి కూడా ఈ గుండెకు చేరవేసేటువంటి రక్తనాళాల్లో అవరోధాలు, పూడికలు కలగడం వల్ల కలిగేటువంటి ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఎన్నో ఈ యొక్క గుండెకు సంబంధించి కలుగుతుంటాయి అన్నమాట. ఈ యొక్క సమస్యలు వచ్చినప్పుడు మరి ఔషధాలు ఖచ్చితంగా వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ గుండెను రక్షించేందుకు, గుండె వ్యాధులు రాకుండా ఉండేందుకు, అదేవిధంగా ఒకవేళ అథవా దురదృష్టవశాత్తు మనకు తెలిసి తెలియక చేసేటువంటి పొరపాట్ల వల్ల, అవగాహన లోపంతో, ఆరోగ్యస్పృహ సరిగ్గా లేకపోవడం చేత ఈ గుండె వ్యాధులు వచ్చినప్పటికీ అవి రాకుండా ఉండేందుకు, వచ్చినప్పటికీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని చక్కటి ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకునేందుకు ఈ మద్ది చెక్క చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అన్నమాట. తెల్ల మద్ది చెక్క నిదానంగా రాసుకోండి. దీన్నే శాస్త్రీయంగా టెర్మినేలియా అర్జున అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. కాంబ్రిడేసి అనేటువంటి వృక్ష కుటుంబంలో ఈ యొక్క వృక్షాన్ని చేర్చారు. ఈ యొక్క వృక్షము చాలా ఎత్తుగా పెరిగేటువంటి వృక్షము. పత్రాలు మరి పెద్దగా ఉంటాయి. కాండం కూడా చాలా సున్నితంగా ఉంటుంది. కాండం పైభాగంలో తెలుపు బూడిద వర్ణంతో కలిసినటువంటి కాండం ఉండి మనం కట్ చేసినప్పుడు లోపల కాస్త ఎర్రగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చాలా ఈజీగా మనం అది కట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంటుంది అనమాట. కాబట్టి అలాంటి కాండాన్ని మనం ఈ యొక్క ఔషధంలో ఉపయోగించుకోవాలి. ఈ మద్ది వృక్షంలో కూడా, ఈ అర్జున వృక్షంలో కూడా ఈ కాండంలోనే ఔషధ గుణాలు కూడా ఎక్కువ ఉంటాయి. అంటే కాండం యొక్క బెరడులో ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి. ఆ బెరడును సేకరించేసేసి, శుభ్రం చేసేసి, చిన్న చిన్న ముక్కలుగా చేసేసి, ఆరబెట్టేసేసి, బాగా ఆరిపోయిన తర్వాత, ఎండిపోయిన తర్వాత మెత్తగా చూర్ణం చేసుకోవాలి. పౌడర్ కూడా చాలా ఈజీగా చూర్ణం అయిపోతుంది అనమాట. చాలా సున్నితంగా ఉంటుంది అనమాట ఈ బెరడు కూడా. ఈ యొక్క చూర్ణాన్ని ఒక 100 గ్రాములు తీసుకోవాలి. ఈ మద్ది చెక్క చూర్ణం 100 గ్రాములు తీసుకున్నట్లయితే 10 గ్రాములు దాల్చిన చెక్క చూర్ణం తీసుకోవాలి. ఈ 2 పదార్థాలు కలపడం వల్ల హృదయ వ్యాధులు రాకుండా ఉండేందుకు, వచ్చినటువంటి హృదయ వ్యాధులు త్వరగా తగ్గేందుకు, గుండె సమర్థవంతంగా, చైతన్యవంతంగా బాగా పనిచేసేందుకు, గుండె పంపింగ్ బాగా జరిగేందుకు ఈ యొక్క ఔషధం అంటే ఈ యొక్క మద్ది చెక్క చూర్ణం 100 గ్రాములు, దాల్చిన చెక్క చూర్ణం 10 గ్రాములు కలిపి తయారు చేసుకున్న చూర్ణం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి, అదేవిధంగా రాత్రి ఒక్కసారి ఒక 1/2 టీ స్పూన్, మ్యాక్సిమం 1/2 టీ స్పూన్ అంటే 2.5 గ్రాము, అంటే 2 నుంచి 2.5 గ్రాము ఈ యొక్క చూర్ణాన్ని ఒక పూటకి తీసుకోవాలన్నమాట. ఆహారానికి ఒక అరగంట ముందు నేను చెప్పినటువంటి ప్రమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకొని తేనెతో వాడదగినటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనెతో కలిపి తీసుకోవచ్చు. తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దీన్ని ఒక 50 ml నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చు అనమాట. లేదంటే పాలు వాడదగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే పాలతో కలిపి కూడా తీసుకోవచ్చు అనమాట. కాబట్టి వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి, వాళ్ళ యొక్క వ్యాధి స్థితిని బట్టి, వాళ్ళ అనుకూలతను బట్టి, వాళ్ళ యొక్క శరీర ప్రకృతిని బట్టి
పాలు, నీరు లేదా తేనెతో ఏ పద్ధతులైనా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు. ఈ ఔషధాన్ని దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వైద్యులు సూచించిన మేరకు ఆ ఔషధాలు వాడుకుంటూ కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటూ ఉండడం వల్ల మరి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోస్ తగ్గించడానికి వీలవుతుంది. అదేవిధంగా ఆ యొక్క ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కూడా చాలా వరకు బయటపడేందుకు అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి వైద్యులు సూచించిన మేరకు ఔషధాలు వాడుకుంటూ కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలిగి గుండె ఆరోగ్యంగా, పదిలంగా, నుండు నీళ్ళు చక్కగా పనిచేస్తూ మరి చక్కటి ఆరోగ్యం మనం సొంతమయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది.